శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరస్య దివాకరః మార్తాండః సవితా హేళిస్తీక్ష్ణాం షణ్మిహిరో రవిః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. 24 మార్చి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి గురువు ద్వితీయంలో ఉన్నాడు, కుజుడు మాత్రం ఏకాదశంలో ఉన్నాడు. ఈ 2 గ్రహాలే బాగున్నాయి. ఏం చెబుతారంటే, సంకల్పంలో ఏ పూజ చేసినా ఏ గ్రహాః అరిష్టస్థానం పరిత్యజ్య శుభ ఏకాదశ స్థాన ఫలాప్రాప్త్యర్థం అని చెప్తారు. ఏ గ్రహమైనా సరే ఏకాదశంలో ఉంటే చాలా మంచిది. అయితే గ్రహాలు అన్నిట్లోకి కూడా కుజుడు, శని, రవి, గురువు, చంద్రుడు ఈ గ్రహాలు చాలా విశేషమైనవి. అయితే పాపగ్రహాలు శుభగ్రహాలను ఉన్నాయి. ఈ కుజుడు పాపగ్రహం. పాపగ్రహం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే, చెడు వచ్చినప్పుడు ఎంత చెడు చేస్తాడో మంచప్పుడు కూడా అంత మంచి చేస్తాడు. ఈ రాశి వాడికి ఎట్లా ఉంటుందంటే, జీవితంలో తగ్గని వ్యాధి కనుక ఉండేటట్లయితే ఇప్పుడు ఏమీ లేకుండా పూర్తిగా తగ్గిపోవటానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశికి ద్వితీయంలో గురువు ఉన్నాడు. ఈ రాశిలో గురువు ఉండటం వల్ల మీనరాశికి ద్వితీయాధిపతి గురువు అయినాడు. ద్వితీయం ధనభాగ్విత్తం అన్నారు. ద్వితీయంలో ఉన్నటువంటి గురువు ధనాన్ని ఇస్తాడు, ధనాన్ని రక్షిస్తాడు. అయితే ఈ టైంలో ఏమైందంటే, మీనరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు. ఈ ద్వాదశంలో శని సంవత్సరమైంది. సంవత్సరం నుంచి మీకు విపరీతమైన ఖర్చులు, అనవసరమైన దండ ఖర్చులు వస్తూ ఉంటాయి. ఇది ఏళ్ళనాడు శని ప్రారంభమైంది మీనరాశికి. ఇది సంవత్సరం అయింది కాబట్టి ఇంకా 6 సంవత్సరాలన్నర ఏళ్ళనాడు శని జరగబోతోంది. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే, ద్వితీయంలో గురువు బాగా ఉపయోగపడాలి అనుకుంటే ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు వల్ల మీరు బాగుండాలి, ద్వితీయంలో గురువు వల్ల సమస్యలు లేకుండా ఉండాలి అంటే ముందు శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. శనికి శని మంత్రంతో హోమం చేయించుకోండి, చాలా అవసరం. ఇది కాక రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. వివాహం కాని వాళ్ళు వివాహం చేసుకోవాలి అనేటట్లయితే మీరు జాగ్రత్తగా మీ జాతకం చూసుకొని వివాహం చేసుకోవటం మంచిది. ఈ రాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రారంభం కాబట్టి ఎక్కువ నష్టపడకుండా మీరు బాగుండాలనుకునేటట్లయితే మీరు ఏమి చేయాలంటే, ముందు మీ జాతకం తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా కానీ, అది లేకపోతే మీ 2 అరిచేతుల ద్వారా హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ప్రతి వాళ్ళకి కూడా 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాడు శని అనేది వస్తుంది. ఆ ఏలినాడు శని ఎట్లా ఉంటుందంటే, బాల్యంలో వస్తే చదువు దగ్గర దెబ్బతీస్తుంది, యవ్వనంలో వస్తే భార్యాభర్తల దగ్గర దెబ్బతీస్తుంది, కౌమారవనగా నడి వయస్సులో ఆరోగ్యరీత్యా దెబ్బతీస్తుంది. మరి వార్ధక్యం ముసలితనంలో వస్తే ప్రాణానికి దెబ్బతీస్తుంది. ఎందుకంటే బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం నరుడికి 4 అంశాలు. ఈ 4 అంశాల్లో ఎప్పుడు వచ్చినా ఏ రకం టైంలో ఆ రకం ఇబ్బంది. బాల్యంలో చదువు, యవ్వనంలో భార్యతో సమస్య, కౌమారంలో అనారోగ్య సమస్యలు, పిల్లలతో సమస్యలు, వార్ధక్యంలో ప్రాణానికి ఇబ్బంది. ఇట్లాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాలి. మీ జాతక రీత్యా ఏం చేయాలో అది పాటించాలి. ఇది కాక ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోండి. ఈ 6 సంవత్సరాలు కూడా ప్రతిరోజు శని దగ్గరికి వెళ్ళి బజార్లో కొనే నువ్వుల నూనె కాదు, అచ్చగా నువ్వులతో నూనె పట్టించుకోండి. నల్లగుడ్డ మెళ్ళో వేయండి, శని మెళ్ళో
నల్ల నువ్వులు శని మీద చల్లండి, నువ్వుల నూనె శని మీద వేయండి, రోజు ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. మిమ్మల్ని ఏలినాడ శని ఏమీ చేయడు. శనిని పూజించేవాడిని ఎప్పుడూ ఏమీ చేయడు. ఈశ్వరుడు కూడా అంతే. ఈశ్వరుడు ప్రేమ గలవాడు. ఆఖరికి ప్రాణం పోయిన తర్వాత శ్మశానంలో ఈ ప్రాణం ఉంటే మరి క్షుద్ర జంతువులు వేధించకుండా మనల్ని కాపాడుతాడు. ఈశ్వరుడు శనీశ్వరుడు ఇద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు, చాలా మేలు చేసేవాళ్ళు. మన ప్రవర్తన చాలా బాగుండాలి. ఎప్పుడు కూడా నిత్యం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు నిద్ర లేవండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారం చేయండి. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి. మారేడు దళాలు దొరికేటట్లయితే ఎక్కడైనా సరే కష్టపడి రోజు మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుని పూజించండి. శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వులతో పట్టించిన నూనె, నల్లగుడ్డ, నల్ల నువ్వులు, బెల్లం ముక్క, ఇవి శనీశ్వరుడికి సమర్పించండి. శనివారం రోజు తప్పనిసరిగా శనికి అభిషేకం చేయించుకోండి. మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరు ఎప్పుడు కూడా సుఖంగా ఆనందంగా బాగుంటారు. అట్లా బాగుండటం కోసం మీకు చెబుతున్నా. ఇది కాక ఇంకొకటి ముఖ్యమైనది ఏమిటంటే మీ జాతకం చూపించుకోవాలి. మీ జాతక రీత్యా ఎట్లా ప్రవర్తించాలో చెబుతాము. మీకు ఏ దోషాలుంటే ఏం చేయాలో చేయిస్తాం. కావాలంటే మీరు జాతకం చూపించుకొని ఈ 6 సంవత్సరాలు ప్రవర్తించండి. ఎందుకంటే జీవితంలో నష్టపడరానివన్నీ కూడా నష్టపడే టైం ఇది. వివాహమైన వాళ్ళు భార్యాభర్తలు విడిపోవటానికి అవకాశం ఉంది. చదువుకునే పిల్లలు చదువు పోగొట్టుకొని, విద్యను పోగొట్టుకొని ఉద్యోగం రాక ఇబ్బంది పడే టైము. ముసలితనంలో అనారోగ్యం వల్ల చచ్చిపోయినా పర్వాలేదు కానీ అనారోగ్యంతో బాధపడే టైము. ఇట్లాంటి సమయాల నుంచి తప్పించుకోవాలంటే ముందు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇది చాలా గట్టిగా తప్పనిసరిగా చేయవలసిన పని. ఇన్ని విధాలు చెప్పడం ఎందుకంటే మీ మంచి కోరి మీరు బాగుండాలి, అందరం బాగుండాలి. మీరంతా బాగుంటే మేము కూడా బాగుంటాం. మనలో అందరూ బాగుండాలి. ప్రతి జీవరాశి కూడా 84 లక్షల జీవరాశులు, నీటిలో సంచరించే జీవరాశులు 21 లక్షలు, నేల మీద సంచరించే జీవరాశులు 21 లక్షలు, ఆకాశంలో సంచరించే జీవరాశులు 21 లక్షలు, భూమి లోపల సంచరించే జీవరాశులు 21 లక్షలు, 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు కూడా ప్రతి జీవరాశి వల్ల కూడా మేలే ఉంది. ఒక మనిషి వల్లే మేలు జరగట్లే. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పరిధిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మానవులకి జ్ఞానం ఎక్కువయ్యి తెలివితేటలు ఎక్కువయ్యి చెయ్యరాని పనులన్నీ చేసి పాపములు ఎక్కువయ్యి భూమి భారాన్ని మొయ్యలేక అనేక రకాల వ్యాధులు, అనేక రకాల సమస్యలతో చాలా బాధలు పడుతూ ఉన్నారు. ఈ బాధల నుంచి నివృత్తి కావాలి అంటే అందరూ కూడా మీ జాతకాలు చూపించుకోండి. మీరు అన్ని విధాలా బాగుంటారు.